పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించి ఈ రోజు ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ఇంకా ప్రారంభం అయిపోతూ ఉంది. అలాగే ప్రతి ప్రాంతంలో కూడా కేంద్రాల వద్ద భారీ బలగాలను అయితే మోహరించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పోటాపోటీగా ఈసారి మాత్రము చాలా పెనుమార్పులే రాబోతున్నాయి ఎలక్షన్ రిజల్ట్స్ లోని. ఇక పశ్చిమ బెంగాల్లో అయితే ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా పాగా వేసుకున్న మమతా బెనర్జీని ఈసారి ఖచ్చితంగా బయటికి తరిమేసే అవకాశం వచ్చేసింది. ఆ టైం వచ్చేసింది. ఇక ఖాళీ చేయాల్సిందే మమతా బెనర్జీ అనే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూ కూడా ఇప్పుడు జరిగింది అనేది కూడా తెలుస్తుంది. సో అయితే అసలు ఎన్ని ప్రాంతాల్లోని హింసలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది కూడా ఒకసారి మనం చర్చించుకుంటే ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందువల్ల సున్నితంగా ఉన్న 11 జిల్లాల్లోని ఇవన్నీ కూడా అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. సో ఈ జిల్లాల్లోనైతే పూర్తిగా హై అలర్ట్ భద్రత మోహరించినట్లుగా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇక్కడ చూసుకుంటే ఈ జాబితాలో ముర్షిదాబాదు ఉత్తర 24 పరిగణాలు, దక్షిణ 24 పరిగణాలు, అలాగే కూచ్ బెహర్, మూల్దా, నాడియా, బీర్భూమ్, పశ్చిమ మెదినీపూర్, అలాగే హుగ్లీ వంటి జిల్లాలు అయితే ఉన్నాయి. ఇక ఫలితాలు వెలువడే సమయంలోని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అలాగే అల్లర్లు చెలరేగకుండా కూడా ఈ భద్రతా బలగాలు అయితే పూర్తిగా మోహరించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలు హై అలర్ట్ ని ఉంచినట్లుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగాను పూర్తిగా పశ్చిమ బెంగాల్ మొత్తంగా తీసుకుంటే దాదాపు 75,000 మంది కేంద్ర పారామిలిటరీ బలగాలు మోహరించినట్లు తెలుస్తుంది. సో ఎందుకంటే ఇదంతా మొత్తం పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా గత మూడు మూడు సార్ల ఎలక్షన్స్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మమతా బెనర్జీ ఇలాకానే నడుస్తుంది, మమతా బెనర్జీ హవానే నడుస్తూ ఉంది. సో ఆ అల్లర్లు కూడా మనం ఇంతకు ముందర ఎలక్షన్స్ లోని ఇంతకు ముందు ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ కేంద్రాల వద్ద మనం చూసుకున్నాము. భారీ స్థాయిలోని అల్లర్లు అయితే జరిగినాయి. సో అల్లర్లు జరిగే అవకాశం ఇప్పుడు మరింత బలపడే అవకాశం ఉంది. గట్టి పోటీ ఉంది ఇప్పుడు బీజేపీకి అలాగే తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి విపరీతమైన పోటీ కొనసాగుతుంది. ఇక బీజేపీ మాత్రము చాలా నిక్కచ్చిగా చెబుతోంది బెంగాల్ మాదే అని చెప్పేసి కమలము బల్లగుద్ది మరీ చెబుతూ ఉంది. సో మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోని ఇంకా బెంగాల్ ని ఖాళీ చేసి వెళ్లాల్సిందే, వెళ్లే టైం వచ్చేసింది అని ఏదైతే అంటున్నారో ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువగా అక్కడ మనకి పేలుళ్ళని తట్టుకోగల అధునాతన మార్క్స్ మ్యాన్ సాయుధ వాహనాలను అయితే రంగంలోకి దించారు. అలాగే బంగ్లాదేశ్ ని ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో మనకు తెలుసు ఆల్రెడీ బంగ్లాదేశ్ లోని ఇప్పటికీ కూడా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. సో దీనికి ఆనుకుని ఉన్న జిల్లాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్ కింద లెక్క వేస్తూ కూడా చాలా పెద్ద పెద్ద బలగాలను అయితే మోహరించడం జరిగింది. సో అదనపు నిఘాను కూడా ఏర్పాటు చేసినట్లంటే ఎలాంటి శక్తులు కూడా ఎంటర్ అవ్వకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా పూర్తి స్థాయిలో అడుగడుగునా కూడా అంచనా వేస్తూ కూడా తీవ్రంగా బలగాలు అయితే మోహరించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కూడా రెచ్చగొట్టే ధోరణులు ఎవరు చేయకూడదు, ఒకవేళ చేస్తే శిక్షార్హులు అని కూడా ప్రకటించారు. అక్కడ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి స్లోగన్స్ పెట్టడం గానీ, ఎలాంటి క్యాప్షన్స్ పెట్టడం గానీ, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎలాంటివి కూడా ఉండకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వారి అకౌంట్లు ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో ఈ అకౌంట్స్ కి సంబంధించి ఆ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఈ నెట్వర్క్ మొత్తం మీద కూడా పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తోంది. సో మనం చూస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదొస్తే అదే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. లోకల్ గా ఉన్న అంటే మీడియా మనకి శాటిలైట్ మీడియా లేదా ఒక కరెక్ట్ గా ఒక డిగ్రీ హోల్డర్ మీడియా ఏదైతే ఉందో ఇది కాకుండాను జనరల్ గా యూట్యూబర్స్ ఉంటూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు రెచ్చగొట్టే వీడియోలు చేయడం కానీ, లేదా అక్కడ ఉన్న అల్లర్లు ఏదైనా జరిగినప్పుడు లేదా ట్యాంపరింగ్స్ జరిగినప్పుడు కౌంటింగ్ ప్లేసెస్ లోని వాటిని చిత్రీకరించి వాటిని ఏమైనా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వారికి శిక్ష పడే అవకాశం ఉంది. వీటి మీద కూడా దృష్టి సారించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల అల్లర్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే మనము 2011 ఎలక్షన్స్ లో తీసుకుంటే దాదాపుగా అప్పుడు కౌంటింగ్ లోనైతే 25 మంది ఇంచుమించుగా ప్రాణాలు కోల్పోయినట్లు అప్పుడున్న లెక్కలు ఆ గణాంకాలు అయితే చెప్తున్నాయి. అలాగే 2016 ఎన్నికల్లోని అంతకు మించి పెరిగింది ఇంకా అల్లర్లు. 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇంచుమించు 30 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు అనేది అయితే తెలుస్తుంది. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధికంగాను 25 నుంచి 30 దాటింది. సో మనకి ఎలక్షన్స్ రేంజ్ పెరిగే కొద్దీ కూడా ఒకటే మమతా బెనర్జీ
స్టాండే అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకెవరు పోటీ చేసినా కూడా అక్కడ పూర్తిగా అల్లర్లు చెలరేగే అవకాశాలైతే ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇక మనం 2021 గత ఎలక్షన్స్ తీసుకుంటే మనకి అత్యధికంగా 58 మందికి పైగా మరణించారు ఈ అల్లర్లలో. సో ఈ కారణంగానే ఈ సెన్సిటివ్ ఏరియాస్‌గా కాలిక్యులేట్ చేస్తూ వీటిలోని పూర్తిగా భద్రతా బలగాలనైతే ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది. అలాగే మళ్ళీ అటువంటి హింసాత్మక ఘటనలు చెలరేగకుండా ఈ పూర్తి స్థాయిలోన ఇవన్నీ కూడా అరేంజ్ చేసినట్లుగా గవర్నమెంట్ చాలా కీలకమైన, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లని అడుగడుగునా కూడా అంచెలంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో అలాగే ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే ఇంకా ఈరోజు మమతా బెనర్జీ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ని ఆవిడ ఖాతాలో ట్విట్టర్ ద్వారా, ఎక్స్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఏంటంటే కేంద్రము కేంద్రం అంటే ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి గవర్నమెంట్ స్టాఫ్ ని ఏదైతే పెడుతూ ఉంటారో ఈ స్టాఫ్ ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టాఫ్ నే పెడుతూ ఉన్నారు. సో స్టేట్ స్టాఫ్ కూడా ఉండాలి కదా, అంటే స్టేట్ స్టాఫ్ అనుకుంటే ఆవిడ అండర్ లో కూడా కొంతమంది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా ఏమైనా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారా? దీనికి అక్కడ కోర్టులో అప్పీల్ చేయడం జరిగితే కోర్టు కూడా దాన్ని ఎదురుగొట్టింది. లేదు, అట్లా చేయడానికి లేదు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉంటుందో ఎలక్షన్ కమిషనే నిర్ణయం తీసుకుంటుంది. దాని నిర్ణయం ప్రకారమే అక్కడ ఎవరిని పెట్టాలి అనేది ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఏది ఉండదు. ఒక సిస్టమేటిక్ గానే జరుగుతూ ఉంది. దీన్ని మళ్ళా ఎక్కువ చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి దాన్ని పూర్తిగా కొట్టివేయడం జరిగింది మమతా బెనర్జీ స్టేట్మెంట్ ని. సో అది ప్రస్తుతానికి బీజేపీ హవా నడిచే అవకాశం ఉన్నందువలన బీజేపీ గట్టి పోటీ ఉంది అక్కడ. సో అస్సాం కూడా తీసుకుంటే అస్సాంలో కూడా పరిస్థితి ఇదే. అస్సాం పూర్తిగా అసలు బీజేపీ హస్తగతం అయిపోయింది అని కూడా వార్తలు వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే మనకి ఎలక్షన్స్ కి సంబంధించిన సర్వేల్లో కూడా చెబుతున్నది ఏంటి అని అంటే ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో మమత జీరోనే అన్నట్టు ఒక డిక్లరేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది మమత అయితే వదిలేయాల్సిందే అని చెప్పేసి. అలాగే మనం గతంలో ఆరోపణలు చూసాం కొద్ది రోజుల క్రితం మమత బంగ్లా కూడా ఖాళీ చేసేశారు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఇంకా ఈ రిజల్ట్స్ టైం వచ్చేసింది. ఇక ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే చూడాలి. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా అయిపోయింది. సో ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. అలాగే తమిళనాడులో కూడా చాలా గట్టి పోరు నడుస్తూ ఉంది. ఇక కేరళలో కూడా సేమ్, అంటే బీజేపీ హవా అయితే కేరళలో ఎక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు. మిగిలిన తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం డిఎంకే, ఏడీఎంకే అయితే ఇప్పుడు హవా నడుస్తూ ఉంది. సో డిఎంకే కి గట్టి పోటీ ఇప్పుడు ఖచ్చితంగా విజయ్ ఇవ్వగలుగుతారా అని అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పోటీనైతే ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ విజయ్ కూడా కొన్ని సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. 5-19 అని కొన్ని లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి నిజంగానే 5-19 అని అంటే అది 19 అంటే గట్టి నెంబర్ అనే అనుకోవచ్చు మనం. ఈ ముఖ్యమంత్రి సింహాసనానికి మాత్రము ఈసారి ఖచ్చితంగా చాలా చాలా గట్టి పోటీనే ఉంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి తమిళనాడులో 234 సీట్లకి డిఎంకే 142-157 ఈ మధ్యలోని ఖచ్చితంగా సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఏడీఎంకి కూడా 58-65 మధ్యలో దక్కించుకునే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. అలాగే టీవీకే పార్టీ అంటే విజయ్ దళపతి పార్టీ తీసుకుంటే 9-19 మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. ఇంకా ఇతరులు తీసుకుంటే 2-8 వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో చూద్దాము ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ ఏం చేయబోతూ ఉన్నాయి. అధిష్టానాన్ని, ముఖ్యమంత్రి సింహాసనాన్ని ఎవరు దక్కించుకోబోతూ ఉన్నారు, నిజంగానే సర్వేలు ఇచ్చిన అంచనాలు నిజం కాబోతూ ఉన్నాయా, మరికొద్ది సేపట్లో మనకి తెలిసిపోతుంది. సో కౌంటింగ్ అనేది అయితే ఇంకా ప్రారంభమైపోయింది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాము, మరిన్ని అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము.